భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసి యాత్రకు సర్వం సిద్ధమైంది. మరో 3 వ్యోమగాములతో కలిసి మరికొద్ది గంటల్లో శుక్ల నింగిలోకి పయనం కానున్నారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకొని 14 రోజులు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. 1984లో రాకేష్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే తొలిసారి. శుక్ల అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు శుభాంశు శుక్ల. అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయునిగా రికార్డు సృష్టించబోతున్నారు వ్యోమగామి శుభాంశు శుక్ల. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా రోదసి యానం చేసిన రాకేష్ శర్మ తర్వాత భారత పౌరుడొకరు అంతరిక్షంలోకి వెళ్లటం ఇదే తొలిసారి. అయితే మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్లే అవకాశం ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ శుభాంశుకు దక్కబోతోంది. శుభాంశు నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి యాక్సియం 4 మిషన్ ద్వారా మరో 3 వ్యోమగాములతో కలిసి మరికొద్ది గంటల్లో నింగిలోకి పయనం కానున్నారు. ఈ బృందంలో శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, హంగరీ నిపుణుడు టిబర్ కపు, పోలాండ్కు చెందిన మరో నిపుణుడు స్లోవార్డ్స్ ఉగ్నాన్స్కీ విస్కియన్స్కీ ఉన్నారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజులు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. వాస్తవానికి వీరు గత నెల 29నే నింగిలోకి పయనం కావాల్సిందే. అయితే దాన్ని తొలుత ఈ నెల 8కి అనంతరం 10కి మార్చారు. తాజాగా 11న సాయంత్రం 5:30 ముహూర్తం కుదిరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా సహకారంతో ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సమన్వయంతో అంతరిక్షంలో ఆహారం, పోషకాలకు సంబంధించిన పరీక్షలను శుక్ల నిర్వహించనున్నారు. ఈ ప్రయోగాలు దీర్ఘకాల అంతరిక్ష యాత్రలో స్వయం సమృద్ధ జీవన వ్యవస్థలకు, అంతరిక్ష పోషకాల అభివృద్ధికి కీలకం కానున్నాయి. అంతరిక్షంలో శుక్లతో మొత్తం 7 ప్రయోగాలను చేయించాలని ఇస్రో నిర్ణయించింది. అలాగే ఇతర క్రూ నెంబర్లతో కలిసి నాసా చేపట్టే 5 సంయుక్త పరిశోధనల్లోనూ శుక్ల పాల్గొంటారు. ముఖ్యంగా భారతీయ ఆహార పదార్థాలపై శుక్ల ప్రయోగాలు చేస్తారు. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మెంతులు, పెసర్ల మొలకలను పెంచడం వంటివి వీటిలో ఉన్నాయి. మైక్రోబయోటిక్ పరిస్థితులకు విత్తనాలను గురిచేసి వాటిని తిరిగి భూమి మీదకు తెచ్చి తరాల పాటు సాగు చేసే ప్రణాళికలు రచించారు. యాక్సియం 4 ద్వారా అంతరిక్షంలో శుక్ల సంపాదించే అనుభవాన్ని 2027లో చేపట్టే గగన్యాన్ మానవ సహిత రోదసి యాత్రలో ఉపయోగించుకోవాలని ఇస్రో భావిస్తోంది. యాక్సియం 4 మిషన్ కోసం ఇస్రో 550 కోట్లు ఖర్చు చేసింది. ఇస్రో చైర్మన్ నారాయణన్ గత వారం యాక్సియం స్పేస్ని సందర్శించి ప్రయాణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. శుక్ల సహా 4 వ్యోమగాములను మే 25 నుంచి క్వారంటైన్లో ఉంచి అంతరిక్ష ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి అనేక రకాల శిక్షణ ఇచ్చారు. నీటిలో పడితే ఎలా తప్పించుకోవాలో తదితర శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించారు. 4 వ్యోమగాములు మొత్తం 14 రోజులు అంతరిక్ష కేంద్రంలో ఉంటారు. ఈ సమయంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, విద్యార్థులు, అంతరిక్ష పరిశ్రమకు చెందిన వ్యక్తులతో 4 అంతరిక్షం నుంచి మాట్లాడనున్నారు. ప్రతిష్టాత్మక యాక్సియం 4 స్పేస్ మిషన్లో భాగస్వామి కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని భారత వ్యోమగామి శుభాంశు శుక్ల చెప్పారు. తాను అంతరిక్షంలోకి పరికరాలతో పాటు కోట్ల మంది హృదయాలను కూడా తీసుకువెళ్తున్నట్టు వ్యాఖ్యానించారు. ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. నాకు తెలిసి ఈ మిషన్లో అన్ని కోణాలపై ఉత్సాహంగా ఉన్నాను. కేవలం కొంతమంది మాత్రమే చూసిన అనుకూలమైన పాయింట్ నుంచి మేము తొలిసారి భూమిని పరిశీలించడం ప్రారంభిస్తాం. తర్వాత సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మేం గాలిలో తేలుతాం. మీకు తెలుసా, మనం ప్రతిరోజు సులభంగా చేసే పనులైన నడక, నిద్ర, ఆహారం తీసుకోవటం, నీళ్లు తాగటం వంటివి అంతరిక్షంలో ఉన్నప్పుడు చాలా భిన్నంగా మారిపోతాయి. ఆ అనుభవం కోసం నేను ఎదురు చూస్తున్నా అని శుక్ల అన్నారు. రాకేష్ శర్మని శుభాంశు తన స్ఫూర్తి ప్రదాతగా భావిస్తుంటారు. రోదసి యాత్ర చేపట్టనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లకు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వీడియో కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ అంతరిక్ష యాత్ర సురక్షితంగా, విజయవంతంగా పూర్తి కావాలని కోరుకున్నారు. భారత అంతరిక్ష చరిత్రలో శుభాంశు కొత్త అధ్యాయం లిఖించాలని ఆకాంక్షించారు ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్.